మేము 25 years నుంచి మేము ఉన్నాం. మా పరిస్థితి ఏంటి? వాళ్ళు కొత్తగా కట్టుకొని 1 year మాకు డబ్బులు ఆడిస్తాడు. ఇచ్చింది మేము కష్టపడ్డాం. మా జీవితంలో మేము కట్టుకోగలం. వాడు నుంచుకోమను. మాకు లేని మన్మడు అని చెప్పి చేసిండు కదా. ఇప్పుడు వచ్చి గుల ఒకటని వాడిని తీసి చంపేస్తాం. అక్కడ నోటికి పారేస్తాం. నాటకాలు వేస్తున్నాడు. ఏమనుకుంటున్నావు? ఓట్లు వేసాం. మార్పు కావాలి ఓట్లు వేసాము. ఓట్లు వేసాక మాకు కుటుంబాలు మూస్తున్నాడు వాడు. రివర్ మీద ఎక్కడ కట్టాము? మా పర్మిషన్ రిజర్వేషన్ మన బఫర్ జోన్ కాదండి. బఫర్ జోన్ ఎఫ్డీఎల్ లేదు అక్కడ. చూడండి అక్కడ మొత్తం బఫర్ జోన్. అక్కడ బఫర్ జోన్ వచ్చి 4 కింద ఉంది. కట్టలేదు. అప్పుడు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? పర్మిషన్లు ఉన్నాయి కదా. పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఏం చెప్పండి. 1 కోటి రూపాయలు ఆస్తి తీసుకొని డబుల్ బెడ్రూమ్ 5 లక్షలు ఆస్తులు ఉండాలా? అప్పు కడతారు వాడుకోమ్మా. వాడు కట్టడానికి మాకే 5 సంవత్సరాలు ఉంటాడు. అంతకంటే ఉంటాడు. మధ్యలో కూడా గవర్నమెంట్ చేంజ్ చేస్తాం కంపల్సరీ. వాడేమో మంచిగా ఏసీలో కూర్చుంటాడు. మేము ఎండలో కూర్చొని బయట రోడ్డు మీద పడుకోవాలి. అవసరం లేదు. దమ్ము ఉంటే మా శవాల నుంచి బుల్డోజర్లో మోనిస్తాం. అప్పటి వరకు వెళ్ళాము. కాల్ చేసే ప్రసక్తే లేదు. అవునండి. మేము అప్పు తెచ్చామండి. లోన్ చేసాము. అప్పులు తెచ్చాము. ఊర్లో భూములు అమ్ముకొని తెచ్చి కట్టాము. వాడు వస్తాయి అది. వాడు వచ్చి ఉండమని ఒక 4 రోజులు మేము గ్యారెంటీ ఇస్తాము. 2 రోజులు ఉండమని డబల్ బెడ్రూమ్లో. అధికారులు ఏమండి ఆల్రెడీ స్టాంప్ వేస్తున్నారు. పోతున్నారు. తీసుకుపోతున్నారు. ఎక్కడ పోవాలి మేము? ఏం సంప్రదించాము. వాళ్ళు ఎందుకు చేశారు రిజిస్ట్రేషన్? లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. వాడు ఎందుకు చేసిండు? మాకు లేనప్పుడు వాడెవడా వచ్చి చేసేది మాకు? వాడు కాదు. వాడు ఆస్తులని అమ్ముకోమని వాడు చేయమని సుందరీకరణ చేసుకుంటే వాడు పాలు చేసుకుంటాడు. పచ్చడి ఏమైనా చేసుకొని చావమని. మా ఇళ్ళ జోలికి వస్తే మటుకు మర్యాద ఉండదు ఒక్కొక్కడికి. వాళ్ళు పోలీసు వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చోమను. అంతేగాని వీళ్ళకి కోఆపరేట్ చేయడానికి వీలేదు. ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోము. ఈసారి చూడండి, ఇదే లాస్ట్ డే వాళ్ళకి. వాళ్ళ బొందం కొట్టుకోమంటాము. కష్టము. మాకేం పిచ్చవేస్తాడా? ఎవడి కాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడిని ఉంచుకోమని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం ఫ్లోర్లని వాడినే ఉంచుకొని వాడినే పడుకోమని. రోజుకో బెడ్రూమ్లో గంట పై వాడిని వాడు మినిస్టర్లని వాళ్ళ ఎమ్మెల్యే అందరినీ పడుకోమని.